సమూయేలు రెండో గ్రంథం మొదలు పెట్టడానికి కృప చూపిన దేవునికి స్తోత్రములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం సమూయేలు రెండో గ్రంథం 1వ అధ్యాయం 1-10 వరకు. దావీదు అమాలేకీయులను హతం చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తర్వాత అతడు సిక్లాగులో 2 దినములు ఉండెను. 3వ దినమున బట్టలు చింపుకుని తల మీద బుగ్గు పోసుకున్న ఒకడు సౌలు వద్దనున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని అడిగాను. అందుకు వాడు, ఇశ్రాయేలు సైన్యంలో నేను తప్పించుకుని వచ్చితిన, నేను జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవీగా, వాడు జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి. సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరని నీకెలాగూ తెలిసినదని దావీదు వాడిని అడగ్గా, వాడు ఇట్లనెను, గిల్బోవ పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈటి మీద ఆనుకుని ఉండెను. అతడు రథములను రౌతులను తన్ను వెనువెంట తగులుచుండు చూసి వెనక్కి తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తం నా ఏలినవాడా అని నేనంటిని. నీవెవడవని అతడు నన్ను అడగ్గా, నేను అమాలేకీయుడినని చెప్పి తిని. అతడు, నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల తిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవిగా, ఇలాగూ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని. తరువాత అతని తల మీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకుని, నా ఏలినవాడవై నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నానని ఇప్పుడు దావీదు అమాలేకీయులను చంపేసి సిక్లాగుకు వచ్చాడు. 2 రోజుల తర్వాత 3వ రోజున ఒక కౌరు వచ్చింది దావీదు దగ్గరికి. ఒక అతను తల మీద ధూళేసేసుకుని బట్టలు చింపేసుకుని దావీదు దగ్గరికి ఒక వర్తమానం చెప్పాడు. దావీదు దగ్గరికి వచ్చి నమస్కారం చేయగానే, సాగిలపడి నమస్కారం చేయగానే దావీదు అడుగుతున్నాడు, నువ్వు ఎవరు అని అడిగాడు అతన్ని. అడిగితే నేను ఒక అమాలేకీయుడిని అని చెప్పాడు. మరి నేను యుద్ధంలోంచి ఇశ్రాయేల్ సైన్యంలోంచి నేను వచ్చాను నీ దగ్గరికి అని చెప్పినప్పుడు, అక్కడ జరిగిన సంగతులు ఏంటో చెప్పమన్నాడు దావీదు. అక్కడ జరిగిన సంగతులు ఏంటంటే, సౌలు చనిపోయాడు, అతని కుమారులు చనిపోయారు, యోనాతాను చనిపోయాడు అని చెప్పినప్పుడు, సౌలు యోనాతాను చనిపోయారని నీకు ఎలా తెలుసు అని అడిగినప్పుడు, అప్పుడు గిల్బోవా పర్వతం అని ఒక పర్వతానికి నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు ఈటి మీద పడి ఉన్నాడు. ఆ రథములు అవన్నీ యుద్ధంలో అటు ఇటు పరుగులు అవన్నీ అతనికి తగులుకుంటూ అలాగెళ్తూ ఉన్నప్పుడు నన్ను చూశాడు. తల ఇలా తిప్పి చూసి నువ్వెవరు అని అడిగాడు. నేను అమాలేకీయుడిని అని చెప్పినప్పుడు, ఇదిగో నా ప్రాణం ఇంకా నాలో ఉందే, నేను బాధ భరించలేకపోతున్నాను, ఈ బాధ నాకు తల తిప్పుగా కూడా ఉంది, నువ్వు నన్ను చంపు అని చెప్పి నన్ను సౌలు అడిగినప్పుడు, ఇంకా అట్టి పరిస్థితుల్లో ఉన్నాడు, ఇంకా ఎలాగా బ్రతకడని నేను అతన్ని చంపాను. అతన్ని చంపేసి అతని కిరీటమును, హస్త కంకణాలని, అదే చేతులకున్న ఆ కంకణాలని ఆయన తీసుకుని నీ వద్దకు వచ్చాను అని చెప్తున్నాడు.